తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు రిమాండ్ మీద మీరు నిర్ణయం తీసుకోకుండా ఆగండి అని అల్లు అర్జున్ న్యాయవాదులు నాంపల్లి కోర్టును అడిగితే, మెజిస్ట్రేట్ని అడిగితే వాళ్ళేమో వాళ్ళ వాదన పరిగణలోకి తీసుకోలేదు. అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. నేరుగా చెంచల్గూడ జైలు లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే హైకోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యాయి. అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి వాళ్ళ టీం వాదనలు వినిపిస్తూ ఉంది ఈ సెక్షన్లన్నిటి మీద. ఇలా చెంచల్గూడ జైలు లోపలికి అల్లు అర్జున్ వెళ్ళి ఈడ ప్రాసెస్ మొదలెట్టేసరికి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఇచ్చేశారు. 4 వారాలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అల్లు అర్జున్ జీవించే హక్కులు మనం కాదనలేము. రేవతి కుటుంబం అంటే ఆమె చనిపోవడం వాళ్ళ కుటుంబానికి ప్లస్ బాధాకరం, ఆమె తిరిగి తీసుకురాలేము. అదే సమయంలోనే మాకు కూడా బాధగానే ఉంది. అలాగని చెప్పి దాన్ని ఎవరి మీదకు రుద్దేయలేం కదా. ఈ సెక్షన్లు అల్లు అర్జున్కి ఎందుకు వర్తిస్తాయి, ఎక్కడ వర్తిస్తాయి అని చెప్పి తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. 4 వారాల మధ్యంతర బెయిల్ 50,000 రూపాయల పూచీకత్తుతో రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళండి అని చెప్పారు. అదే సమయంలో చాలామందికి అనిపించినట్లే ఏమని, మరి ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చారు, ఆయన ఏమో చెంచల్గూడ జైలు లోపలికి వెళ్ళిపోయారు, రేపు ఎల్లుండి మరి సెలవు, బెయిల్ పేపర్లు ఇష్యూ చేయడం వాళ్ళకి సబ్మిట్ చేయడానికి కూడా ఉండదు, మరి ఆయన బయటకు వస్తారా ఈరోజు, మరి జైల్లో ఉండాల్సి ఉంటుందా బెయిల్ వచ్చినా కూడా అని చెప్పి చాలా ప్రశ్నలన్నీ వచ్చాయి. సో దీని మీద నిరంజన్ రెడ్డి గారు కూడా జడ్జి గారి ముందు అన్నారు, మేము ఇక్కడ వాదనలు కొనసాగుతున్నాయని చెప్పినా కూడా కింద కోర్టు ఏమో రిమాండ్కి పంపించేసింది. ఇప్పుడు మేము ఈ ప్రాసెస్ అంతా చేయాలి అన్నా కనుక టైం పడుతుంది. సో ఇప్పుడు ఇంకా ఆయన బ్యారెక్లకు పంపించలేదు, అక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్లో ఉన్నారు, ప్రొసీజర్ జరుగుతూ ఉంది. నేరుగా మీరు ఆన్లైన్లో బెయిల్ ఆర్డర్స్ పంపించండి, అక్కడ అల్లు అర్జున్కి పర్సనల్ బాండ్ తీసుకొని రిలీజ్ చేయమని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ హైకోర్టును అడిగితే సరే ఆదేశాలు ఇస్తాము అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆన్లైన్లోనే చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి ఆదేశాలు పంపించారు. అల్లు అర్జున్ దగ్గర పర్సనల్ బాండ్ పూచీకత్తు తీసుకొని విడుదల చేయమని. సో ఎటువంటి అనుమానం లేకుండా ఈ రోజే అల్లు అర్జున్ ఏమి ఒక్కరోజు కూడా జైల్లో ఉండే పరిస్థితి లేదు. ఈ రోజే చెంచల్గూడ జైలు నుండి ఏ సెకండ్ అయినా కూడా బయటకు వచ్చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది, బయటకు వచ్చేస్తారు. మరి రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకి వెళ్ళమన్నారు. ఏమైనా విచారణ కావాలి అంటే అల్లు అర్జున్ సహకరించాలి అన్నారు. అసలు ఈ సెక్షన్లో ఆయన మీద పెట్టడం ఏంటి అన్నారు హైకోర్టు. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రం రోడ్డు మీద పోతే సినిమాకి పోతుంటే కుదరదు కదా అన్నారు. వాళ్ళు పర్మిషన్ అడిగారు కదా పోలీసుల్ని. పోలీసులు అల్లు అర్జున్కి చెప్పలేదు కదా మీరు రాకండి రావద్దు అని. ఈ థియేటర్ యాజమాన్యానికి చెప్పారంటున్నారు. మరి థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కమ్యూనికేట్ చేసిందనడానికి ఏవి ఆధారాలు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మొత్తం మీద తెలంగాణ హైకోర్టులో అయితే వేడి వాదనల తర్వాత నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపు న్యాయవాది దేశంలోని చాలా కేసులను ఉదాహరించుకుంటూ మొత్తం మీద అయితే ఇంటీరియం బెయిల్ తీసుకొని వచ్చారు. చెంచల్గూడ జైల్లోకి అల్లు అర్జున్ పోవడం, మళ్ళీ విత్ ఇన్ మినిట్స్ అయినా అవర్స్లోనే అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏ సెకండ్ అయినా బయటకు రావడం జరిగిపోతూ ఉన్నాయి.